హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ న్యూ ఇయర్ లో నిజంగానేనా? వెరీ గుడ్. దేవుడి ఎప్పుడు కూడా మన ప్రభు ఏం చెప్పారు? ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, దేంట్లో? లోకంలో కాదు, ప్రభువులో. ప్రభువులో ఆనందించండి. మళ్ళా మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి. లోకంలో కాదు, ప్రభువునందు అనే పదం అక్కడ ఉంటది. ప్రభువునందు ఆనందించండి. ప్రభువు ఉంటేనే ఆ ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాము అన్నమాట చక్కగా మనకి బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంటారు అనమాట. అయితే చక్కగా ముందు గ్రీటింగ్స్ ఇచ్చిన బ్రదర్కి ప్రభు పెట్టి వందనాలు. మనందరికీ తెలుసు, మనం అందరం కూడాను నూతన స్వభావాన్ని ధరించుకోవాలని, నూతనమైనటువంటి విషయాల్లోకి రావాలని, పాతవి గతించిపోయినవి అన్ని కొత్తవాయను, అన్ని కూడా కొత్తవాయను, పాతవి గతించిపోయాయి. కాబట్టి మీరు కొత్త సంవత్సరంలోకి నూతనంగా ప్రవేశింపబడ్డారు. అయితే చూడండి, మనందరం అనేక సార్లు చదువుకున్నాం దైవ భక్తి. భక్తి అనేది భయముతో కూడినటువంటి భక్తిని దేవుడు కోరుకుంటూ ఉంటారు. భక్తి అనేది చాలా మంది చేస్తూ ఉంటారని నేను ఇంతకుముందు కూడా తెలియపరిచాను కదా. చాలా మంది ఇప్పుడు మీకు రక్తం తగ్గింది అంటే ఏమంటారని చెప్పాం మనం ఇంతకుముందు. రక్తం తగ్గిందంటే రక్తహీనత. మీకు ఏమంటారు? డాక్టర్ దగ్గరికి వస్తే ఎనిమియా అంటే ఎనిమియా అని ఇంగ్లీష్ లో అంటాం కదా. మీకు రక్తహీనత అండి, ఎందుకంటే మీకు రక్తము తగ్గింది అంటారు. అంటే వాళ్ళకి రక్తం లేదనా? వాళ్ళకి రక్తము ఉంది, కానీ అది సరిపోవటం లేదు. వారికి సంబంధించి, వారి యొక్క పనికి అది సంబంధించి, వారి బాడీ, వారి శరీరం పనిచేయడానికి ఆ రక్తం అనేది సరిపోవట్లేదు. ఈరోజు కూడా మనం కూడా భక్తి అనుకుంటున్నాము, కానీ అది భక్తిహీనతలోకి వెళ్ళిపోయింది. మనం అనుకుంటున్న భక్తి అనుకుంటున్నాం మనం కూడా భక్తి పరులమే, మనం కూడా చాలా భక్తిని చేస్తున్నాము అని. కానీ అది కూడా మనకి ఈ దినము రక్తహీనత. ఎలాగంటే రక్తం లేదని కాదు, రక్తం ఉంది కానీ నీకు సరిపోవట్లేదు నీ శరీరానికి. అలాగే మనకు కూడా భక్తి ఉంది, కానీ ఆ భక్తి మనది సరైనదిగా లేదేమో అని మనం ఈ సంవత్సరం పరిశీలించుకోవడానికి దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు ఇచ్చినారు. ఇక్కడున్న మనందరము కూడా పర్ఫెక్ట్ గా బతికాం కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చాడా దేవుడు కదా. దేవునికి అవిధేయతగా బ్రతికినా, దేవుని మాట వినకపోయినా, దేవుడు అనుకుంటున్న విధంగా ఇష్టంగా బ్రతకకపోయినా కానీ మనందరికీ ఈ సంవత్సరం మరలా మనం సజీవులుగా ఉన్నామంటే ఇదేంటంటారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉచితంగా దేవుడిచ్చినటువంటి కృప, కృప, కృప. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము అవిధేయులుగా బ్రతికినప్పటికీ, మనము సరిగ్గా బ్రతకనప్పటికీ కూడాను దేవుడు ఈ రోజు మన జీవితాల్లోకి ఇది ప్రవేశింపచేశాడు, ఈ దినాన్ని మనకి ఇచ్చారు అంటే మనము ఖచ్చితంగా దేవుని యొక్క కృపలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించుకోవాలి. హల్లెలూయా. మనందరికీ తెలుసు, బల్బుని కనిపెట్టినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. తెలుసా మీ అందరికీ? బల్బుని కనిపెట్టినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఇతని కంటే చిన్నప్పుడు అతని యొక్క టీచర్ ఏం చెప్పింది అంటే, మీ బాబు ఏ స్కూల్లోనూ పనికిరాడు, మీ బాబుకి అసలు చెప్పడానికి ఏ టీచర్ వల్ల కాదు, ఇది దేనికి పనికిరాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి పాపం ఒక లెటర్ ఇచ్చేసి ఆ బాబుని సస్పెండ్ చేసేసి పంపించేశారంట ఒక దినం. బాబు ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఆ లెటర్ ఇచ్చారనమాట. ఆ లెటర్ చూసుకుంటే వాళ్ళ అమ్మ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది, నువ్వు ఇంకా ఈ బాబు ఏ స్కూల్కి పనికిరాడని రాశారని. ఈ బాబుకి చదవడం రాదు ఆ లెటర్ ఏంటో. ఆ బాబు అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియట్లేదు. ఏం చెప్పారు మా టీచర్, ఏం రాశారు అంటే, అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చెప్పారో తెలుసా? బాబు, నీ యొక్క జ్ఞానానికి చక్కగా చెప్పే టీచర్స్ ఈ లోకంలో లేరు. ఇదిగో నీకు జ్ఞానాన్ని చెప్పడానికి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఏంటో తెలుసా? బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక టీచర్ ఉన్నారు, ఆయన ఎవరో తెలుసా? జీసస్. నీకు ఇక్కడ నుంచి నిన్ను బోధించబోయేది ఎవరంటే జీసస్. నీకున్న పుస్తకము ఏంటి అంటే స్కూల్ బుక్స్ కాదు, కానీ ఇదిగో బైబిల్ గ్రంథం అని. ఆ దినము ఆ తల్లి ఆ బిడ్డను అప్పును చేర్చుకొని ప్రోత్సహించినటువంటి విధానానికి అతను అందరికీ తెలుసు. చూడండి, బల్బుని కనిపెట్టి ఈరోజు లోకానికి ఒక వెలుగును అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి? యేసుక్రీస్తు ప్రభు వారు నేనే
లోకానికి వెలుగును అని, నేనే జీవమును, నేనే వెలుగును, నేనే మార్గమును, నేనే సత్యమును అని చెప్పినటువంటి ఆ మాట ఆయనను ప్రభావితం చేసింది. వెలుగు కావాలి ఈ లోకానికి. ప్రభువైన క్రీస్తు వారు నిజమైన వెలుగైనప్పుడు లోకంలో కనపడకుండా ఒక చీకటి ప్రపంచంలో ఉంటున్న వారికి కూడా నేనేమలా చేయగలనా అని చెప్పేసి థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలుసా? తన యొక్క బల్బు తయారు చేసే విధానంలో 10,000 సార్లు ఫెయిల్ అయ్యారంట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10,000 సార్లు ఆయన చేస్తున్న ప్రయోగము విఫలమైపోతూనే ఉంది. అయినప్పటికీ ఆయన ప్రయత్నాన్ని ఆపేశాడా? ఆపలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నా జీవితంలో దేవుడు ప్రతిసారి ఒక సంవత్సరాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రతి క్షణము కూడా ఆయన మరలా నీ ప్రయత్నాన్ని మానుకోవద్దు. నువ్వు నా కొరకు బ్రతకటం అనే విషయాన్ని వెనకకు వెళ్ళిపోవద్దు. నువ్వు దేవునికి ఇష్టలుగా బ్రతకటము నేర్చుకోమని దేవుడు మరలా మనకి ఇంకో సంవత్సరాన్ని ఆయన ఉచితమైన కృప ద్వారా ఇచ్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది లోకంలో కనిపెట్టిన వారు, అనేక విషయాలను కనిపెట్టిన వారు బైబిల్ గ్రంథం చదివే కనిపెట్టారు. అయితే ఈ దినము మన భక్తి జీవితంలో దేవుడు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నారు. రక్తహీనత లాగా నీకు ఉన్న భక్తిహీనతల నుంచి నువ్వు బయటకు వచ్చేసేసి నిజమైన భక్తిలోకి నువ్వు రావాలి అంటే ఒక్కసారి 1 తిమోతి గారికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం చదువుకోగలిగితే చూడండి. 2వ అధ్యాయం 1 తిమోతి గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. 1 నుంచి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియు ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంట? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలట. మన కొరకు కాదు. మన కొరకు మనం చేసుకునే ప్రార్థన కంటే కూడా మనుషులందరి కొరకు నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వటానికి ఆశపడుతూ ఉన్నాడు. అది దేవుని దృష్టికి అనుకూలమైనదంట. అక్కడే కింద వచనాల్లోకి మనం రాగలిగితే ఒకసారి తిమోతి గారికి రాసినటువంటి 1 పత్రికలోనే అక్కడే చూడండి 4వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు కూడా చూస్తే ఒక్కసారి నేను చదువుతాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవును. హల్లెలూయా. చూసారు ఎంత గొప్ప విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల వైపు పరిగెత్తకుండా దైవ భక్తి విషయంలో మనందరం ఏం చేయాలంట? మనల్ని మనమే సాధకం చేసుకోవాలి, అంటే అభ్యాసం చేసుకోవాలి, అంటే మనల్ని మనం నలగొట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు విజయ్ బ్రదర్ కూడా తెలియపరిచారు. పౌలు గారు అంతటి వారే అందరికీ వాక్యం చెప్పేసిన తర్వాత నేనెక్కడ భ్రష్టుడిని అయిపోతాను అని ఆయన శరీరాన్ని ఎప్పటికప్పుడు నలగొట్టుకుంటూ ఉంటారట. అలాంటిది మనం ఎన్నిసార్లు ఉపవాసంతో ప్రార్థన చేశాం? మన శరీరాన్ని ఎంతగా నలగొట్టుకున్నాం? దేవుని విషయాల్లో మనము ఎంతగా ఆయన కొరకు ప్రయాసపడి ఆయన కొరకు కన్నీటి ప్రార్థన చేశాం? ఒకసారి మనల్ని మనము ఈ సంవత్సరము పరిశీలించుకోవాలి. ఇంకా చూడగలిగితే అక్కడే మన కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడాను చూడండి. ఒక్కసారి కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము ఈ యొక్క సంవత్సరం ఏం చెయ్యాలని తెలియపరుస్తున్నాను. నీకున్న భక్తిని నువ్వు సరైనటువంటి భక్తిగా మార్చుకోవాలి. కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము అందరూ తీయగలిగితే చూడండి. 3వ అధ్యాయము 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టు కొనకడి. అనగా మీరు మృతి నొందితిరి. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు ఏం వెతకాలట? పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకండి. పైనున్న వాటిని వెతకండి అని ఈ వాక్యం ఒక దినము పాస్టర్ గారు చెప్పగానే ఒక ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆమె పైనున్న మచ్చు మీద కన్ను ఎత్తుకుంటుందంట.
ఆమె ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మచ్చు మీద ఎప్పుడెప్పుడో పాత వస్తువులన్నీ పడేసి ఉంటే అవన్నీ ఎత్తుకుంటా ఉందంట. వాళ్ళ ఆయన ఎందుకు పైకి ఎక్కుతున్నావు అంటే, పైకి ఎందుకు ఎక్కుతున్నావు అంటే మా పాస్టర్ గారు చెప్పారు, ఈ రోజు నుంచి పైన ఉన్న వాటిని ఎతకమన్నారు, ఇంట్లో కింద ఉన్న వాటిని ఏం చూడొద్దన్నారని చెప్పేసి అబ్బాయి. అదేనా మనకు అర్థం అవుతుంది? పైనున్న వాటిని వెతకండి. దేవుడు ఆయన కుడి పార్శ్వమున క్రీస్తు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెట్టి 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 ఒక దినం ఏమవుతుంది? ఆయాసము, నిస్పృహ, నిరాశలే ఈ లోకంలో వాటి కొరకు పరిగెత్తి. ఈ లోకంలో నువ్వు అనుకున్న వాళ్ళు నిన్ను ఖచ్చితంగా ఒక దినము మోసం చేస్తారు. కానీ దేవుడు ఖచ్చితమైనటువంటి నమ్మదగిన వాడు. ఆయన మనందరినీ కూడాను రక్షించడానికి లోకానికి వచ్చారు. ఆయన మనందరినీ, మనం ఎంత దేవుడిని మోసం చేస్తామో మనకి తెలుసు కదా. మనము చాలా భక్తి పరుల్లాగా దేవుడిని మనము ఈజీగా మోసం చేస్తాము. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడాను మోసం చేయడు. దేవుడు వెక్కిరింపబడడు. ఖచ్చితంగా ఏ పంట కోస్తావో అది, నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావో ఆ పంట కోస్తావు. దేవుడు వెక్కిరింపబడట్లేదు. మనుషులు మనమైన వారమే జాగ్రత్తగా ఉండాలి. ఈ దేవ భక్తి ఎట్టు వెళ్తుంది, నీ భక్తి జీవితం ఏ వైపు ప్రయాణం చేస్తుందో. ఈ పాత సంవత్సరం గతించిపోయింది. పాత సంవత్సరంలో మనం చేసినటువంటి అనేకమైనటువంటి అవిధేయతలు ఉండొచ్చు, అనేకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలు ఉండొచ్చు. దేవునికి ఇష్టలుగా ఒకవేళ బ్రతికి లేకపోయామేమో. అయినా దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చారు కాబట్టి ఈ 2026లో ఒక మంచి తీర్మానాన్ని తీసుకున్నాము. దేవభక్తి విషయంలో మనమే సాధనం చేసుకోవాలి. మనకి పైనున్న వాటిని వెతకడం అంటే క్రీస్తుతో పాటు ఉన్న వాటి కొరకు ప్రయత్నము చేద్దాము. ఒక్కసారి ఇంకొక వచనం చూపించి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. మీరు అసలు వచనాలు చూపించకుండా కూడా మీరు చెప్పేయగలుగుతారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9-10 వచనాల్లో చూడగలిగితే అక్కడ ఒక మంచి వాడు చూడండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నారు. ఆ శతాధిపతి దాసునికి ఆరోగ్యం బాగలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అతను ఏం చెప్పారంటే, ప్రభు అని ఒక్క మాట సెలవిస్తే చాలు, నా యొక్క దాసుడు స్వస్థపడతాడు. అతని యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు చాలా ఆశ్చర్యపోయారట. దేవుడు ఆశ్చర్యపోయారట. అయితే ఇక్కడ అతని యొక్క దేనిని చూసి దేవుడు అంత ఇంప్రెస్ అయిపోయారో తెలుసా, అంత ఇష్టపడ్డారో తెలుసా. అక్కడ అతను ఏమన్నాడంటే, నా కింద కూడా అనేక మంది దాసులు ఉన్నారు, నేను ఈ పని చేయమంటే చేస్తారు, ఈ పని వద్దంటే వాళ్ళు చేయకుండా ఉంటారు అని తనను తాను తగ్గించుకుంటున్నటువంటి విధానానికి దేవుడు ఆ యొక్క విశ్వాసానికి ఇష్టపడిపోతూ ఉన్నారు. ఈ విశ్వాసం నీలో నాలో ఉందా? మన జీవితాల్లో మనల్ని మనం తగ్గించుకోగలుగుతున్నామా? ఎప్పుడు చూసినా అందుకే లోక సంబంధమైన వాటి వైపు చూస్తే మనము తగ్గించుకోలేము. లోకంలో ఉన్న వారి వైపు చూస్తే వీరికంటే మాకేం తక్కువ, వారికంటే మాకేం తక్కువ అనేదే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ పైనున్న వాటిని వెతికితే, పైనున్న వైపు యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తే ఆయన ఎలా తగ్గించుకున్నాడో ఈ లోకంలో మనకి అర్థమవుతుంది. ఆయన ఈ లోకానికి వచ్చినదే ఎందుకు వచ్చారు చెప్పండి? తండ్రి అయినటువంటి దేవుని ప్రేమను మనకి చూపించడానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తనను తాను తగ్గించుకున్న విధానాన్ని మనకి చూపించారు. ఆయన మనకి మాదిరి చూపించి వెళ్ళడానికి లోకానికి వచ్చారు. వీటన్నిటిలో ఏ మాదిరిలో మనం ఉన్నాం? ఒకరిని ఎవరినైనా క్షమించగలుగుతున్నామా? ఒకరిని ఎవరినైనా మనం తగ్గించుకోగలుగుతున్నామా? ఒకరిని ఎవరినైనా బాగా ప్రేమించగలుగుతున్నామా? మన పట్ల ఎంత తప్పు చేస్తున్నా సరే వారిని ప్రేమించగలుగుతున్నామా? మనము వారిని గొప్పగా మాట్లాడగలుగుతామా? చూడండి, ఈ విషయాల్లో క్రైస్తవం ఎక్కడో తప్పిపోతానే ఉంది. దేవుడు వచ్చినటువంటి ఈ లోకానికి, ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటో క్రైస్తవ్యం ఎప్పుడో మర్చిపోయింది. ద్వేషాలు, పగలు, అసూయలు, ఈర్ష్యలు, ఇవే మనకి లోకంలో అతిగా కనిపిస్తున్నటువంటి సమయాల్లో మనం ఉన్నాం. అంత్యకాలాల్లో అపాయకరమైన దినాలు వచ్చునని మీకు తెలుసును అని దేవుడు తెలియపరిచారు. ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి అని చెప్పారు. అలాంటి దినాలు వచ్చినాయి అంటే మీరు చాలా ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నామన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రాకడ దినాలలో ప్రతి క్షణము కూడా మనం ఇంకా మన దైవ భక్తిని పెంచుకుంటూ దేవునిలో మనం ఇంకా ఎక్కువగా ఎదగాలని కోరుకుంటూ ఇంకో లాస్ట్ వచనం చూపిస్తాను చూడండి ఒక్కసారి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం.
తీసిన వారు చదవగలుగుతారా? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా, చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా, హల్లెలూయా. శోధన సహిస్తే ధన్యులట. శోధనలు వచ్చినప్పుడు దానిని సహించే వాళ్ళని దేవుడు ధన్యులుగా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన అన్నారు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన ఏ కిరీటం ఇస్తానంటున్నాడు? జీవ కిరీటం పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా కిరీటాలు ఉండొచ్చేమో కానీ ఆ కిరీటాలు దేనికి పనికొస్తాయి? మనము మరలా కాసేపు పెట్టుకొని మళ్ళీ తీసి బరువుగా ఉందని పక్కన పెట్టడానికి పనికొస్తాయి. కానీ దేవుడు ఇవ్వబోతున్నటువంటి జీవ కిరీటానికి శోధనలు వస్తున్నాయని లోకంలో భయపడుతున్నావా? ఈ శోధనలు ఎదుర్కోవాలని భయపడుతూ ఉన్నావా? ప్రభు అయిన దేవుడు ఎప్పుడు నీతోని నాతోని ఉంటూనే ఉంటాడు. ఆయన సంతోషంలోనే కాదు మనతో ఉండేది, ఆయన నీకు దుఃఖం వచ్చినప్పుడు కూడా నీతోనే ఉంటాడు, నీకు బాధ వచ్చినప్పుడు కూడా ఆయన నీతోనే ఉంటాడు. ప్రతి క్షణము నీతోనే ఉండేటటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సేవలో వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. అందరము కూడా కలిసి కట్టుగా దేవుని సేవలో ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఆయన ఇవ్వబోతున్న జీవ కిరీటం కొరకు ఎదురు చూడాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. Amen. God bless you. God bless you. Wish you Happy New Year once again. God bless you. Happy New Year. Happy New Year. Thank you. God bless you.